2 సార్లు ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకెళ్లి వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది సార్. డబ్బు మొత్తం తీసుకురామని డాక్టర్ ఎన్నిసార్లు చెప్పారు? ఆయన మీరు చూసుకోండి, మధ్యలో నా ప్రాణాలు చేస్తారు. ఇక్కడ పేమెంట్సే గానీ సెంటిమెంట్స్ పనికిరావు. ఏ పేషెంట్ తెచ్చి ముందు నిలబడితే చెల్లించిపోతాను అనుకున్నావా? నాకు బతకాలని లేదు డాక్టర్ గారు, కానీ నాకు వీటికంటే పెద్దవాళ్ళు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లకు దారి చూపించాలంటే ఇంకో 2 ఏళ్లైనా కష్టపడాలి. దయచేసి ఈ డబ్బు తీసుకుని ఆపరేషన్ చెయ్యండి. నా ప్రాణాలు నిలబెట్టండి డాక్టర్ గారు. అదెంత? సగం డబ్బే దొరికింది సార్. ఏ వెటకారంగా ఉందా? ఇది బ్రెయిన్ ఆపరేషన్ అయ్యా, బ్రెయిన్ ఆపరేషన్. రూపాయికి పావులకి ఎవడు చేయడు. ప్లీజ్ దయచేసి. గవర్నమెంట్ కి నా మీద లేదయ్యా, నాకు మీ మీద ఎందుకయ్యా? ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు వచ్చే జీతం నా కారు డ్రైవర్ జీతానికి కూడా సరిపోదు. నేను కూడా బతకాలిగా. చూడు, పూర్తి మొత్తం తీసుకొచ్చావా సరే, లేదా జనరల్ వార్డ్ లోనే ఈ ముసలాడు ప్రాణం కాస్త పోతుంది. అయ్యా ఈ డబ్బుతో సర్దుకొని పో అవతలకి. I swear by Apollo. I swear by Apollo. The physician by Aesculapius and health. The physician by Aesculapius and health. And my judgment. And my judgment. The following oath. The following oath. To consider dear to me. To consider dear to me. As my parents. As my parents. And if necessary to share. And if necessary to share. Goods with him. Goods with him. To look upon. To look upon. ఎవరు మీరు? ఏంటిదంతా? వదలండి, మీకే చెప్పండి, వదలంటాను. ఏం చేస్తున్నారు? Without fee. Without fee. Or return. Or return. And sons of the masters. Who taught me. Who taught me. And disciples. And disciples. Who had enrolled themselves. Who had enrolled themselves. Yesterday we discussed frequency domain specifications. Can you tell me what these specifications are? You? Sir. Don't know. Shiva, you? Frequency domain specifications are 6 in number. They are resonant peak, resonance frequency, bandwidth, cutoff rate, gain margin and phase margin. Very good. What is resonant peak? You, Rafi? The maximum value of the magnitude of closed loop transfer function is called resonant peak. Correct. Arvind, what is cutoff rate? The slope of the long line magnitude near the cutoff frequency is called cutoff rate. Very good. Vivek, Mr. Michael Jackson, tell me, what is resonance frequency? The frequency at which the resonant peak occurs is known as resonant frequency, and it is indicative of the speed of the transient. Silence, silence. Don't laugh. Class లో కి సెల్ ఫోన్ తీసుకొని రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? Sorry, sir. Don't do that again. Switch off that mobile. Who is it? Who's that again? Oh, sorry. It's mine. I'm very sorry. నేను వస్తాను. బాయ్ బాయ్. టూర్ సంగతి ఏం చేసావు? అది నేను
మీతో టూర్కి రానని చెప్పడానికి వచ్చావా? కుదరదు, నువ్వు రావాల్సిందే. రావచ్చు, కానీ క్యాష్ ప్రాబ్లం. అది నేను చూసుకుంటాగా. అదొక్కటే కాదు, ఇది మీ ఫ్యాకల్టీ వాళ్ళు వేసుకున్న టూరు. ఏ ఇంతకు ముందు నువ్వు మాతో రాలేదా? అంటే నువ్వు వస్తే కానీ మజా ఉండదని మా వాళ్ళందరూ అంటున్నారు. ప్లీజ్ వివేక్. ఓకే, ఒక్కసారి మా ఫ్రెండ్స్ని కూడా అడిగి. ఏంటి ప్రతిదానికి మా ఫ్రెండ్స్ అంటావు? నాకు మాత్రం ఫ్రెండ్స్ లేరా? అయినా మీరు చేసే రాజకార్యాలేంటి? ఏముంటాయి? ఏమో, నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తోంది. సరే, మీ గొడవలు నాకు అనవసరం. టూర్ విషయంలో మాత్రం వాళ్ళనేం అడగక్కర్లేదు. నువ్వు నాతో వస్తున్నావు అంతే. ఎన్నిసార్లు చెప్పాలరా? నువ్వు సీరియస్ గా తీసుకుంటే తీసుకో, లేదా ఇప్పుడే ఇక్కడ అన్ని వదిలేసి వెళ్ళిపో. ఎందుకు అంత కోపం? నేను సీరియస్ గానే తీసుకుంటున్నా, కానీ ఒక్కసారి తనతో టూర్కి రమ్మంది. ఏంటది? మళ్ళీ చెప్పు. అది కాదురా, ఏ విషయమైనా ఆడపిల్లలతో సాఫ్ట్ గా చెప్పాలి. చెప్పడానికి ఛాన్స్ దొరకాలి. చూడు, మనలో ఒక్కటి తప్పు చేసిన అందరం బలైపోతాం. మనకు పర్సనల్ అంటూ ఏది ఉండకూడదు అనుకున్నాం, కానీ నువ్వు ఇంకా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, రొమాన్స్ అంటూ తిరుగుతున్నావు. సరేరా, ఇక నుంచి నేను కంట్రోల్లోనే ఉంటాను. అంటే రేపు నువ్వు టూర్కి వెళ్ళటం లేదు? ఓకే. వాట్స్ హ్యాపెనింగ్? ఈమెయిల్స్ చాలా వచ్చాయి, ఎక్కువ కంప్లైంట్స్. ఒక కరప్ట్ సీట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గురించి. వాడి పేరు ప్రభాకర్ రెడ్డి. చీరాల పక్కన ఉన్న ఒక విలేజ్ వాడిది. గవర్నమెంట్ లో చిన్న ఉద్యోగం చేరి ఎన్నో పైరువీలు చేసి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చాడు. 18 సంవత్సరాల క్రితం ఆ రాస్కెల్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు వాడికి 2 జతల బట్టలు, ఒక హంబర్ సైకిల్ ఉండేవి. ఇప్పుడు విజయవాడలో వాడికి 2 సినిమా థియేటర్లు, హైదరాబాద్లో ఒక ద్రాక్ష తోట, ఇంకా వైజాగ్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్, జూబ్లీ హిల్స్ 2 ఫ్లాట్స్. మొత్తం వాడి ఆస్తి 18 కోట్లు. కానీ వాడి పేరు మీద ఒక స్కూటర్ కూడా లేదంట. వాట్ కైండ్ ఆఫ్ కరప్షన్? కల్తీ విత్తనాల్ని క్వాలిటీ విత్తనాలుగా సర్టిఫై చేసి సీడ్స్ వ్యాపారుల దగ్గర లక్షలు వసూలు చేశాడ్రా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వరంగల్లో. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకో. వివేకేట్రా? జ్వరం వచ్చిందంట. అది రొమాంటిక్ జ్వరం ఉంటుంది. వాడికి ఈసారి